takadimi tam tam ta katakadimi takadimi tam tam ta katakadimi takadimi tam 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 katakadimi takadimi tam 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 katakadimi takadimi tam tam ta katakadimi takadimi tam tam ta katakadimi takadimi tam 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 katakadimi takadimi tam 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 katakadimi takadimi tam tam ta katakadimi takadimi tam tam ta katakadimi takadimi tam 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 katakadimi takadimi tam 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 katakadimi takadimi tam. కూర్చోండి బాబు. ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందండి. 10 కిలోమీటర్ల నుంచి బాగానే వచ్చాం. అబ్బో, పిల్లగానికి అటకారం ఎక్కువే. ఇంతకీ పెళ్ళికొడుకు ఎవరండి? ఎవరంటే పిచ్చిదానా, నెత్తి మీద గడ్డి మోపు పెద్ద పెద్ద కళ్ళేసి చూస్తున్నాడు కదా, వాడే పెళ్ళికొడుకు. మామగారికి బాగానే ఉన్నట్టుంది. స్వీట్స్ తీసుకోండి బాబు. అరే, కరువు అనుకుంటారా తమ్ముడు? అందరున్నారు కానీ అమ్మాయి లేదేంట్రా? అదేంటన్నా, ఎదురుగా కొండలా కూర్చునింది కదా. తమ్ముడు, అది పెళ్లి కూతురు పిన్నంట. నువ్వు గట్టిగానే మాకు పొరుగు పోద్ది. అదేంట్రా మేఘనన్నట్టు అవుతుంది. సర్లే తమ్ముడు, ఆ అమ్మాయిని పిలవమని చెప్పొచ్చు కదా. ఓకే అన్నా, ఏం మాట్లాడుతున్నావు అన్నా? నీకు ఇప్పటి వరకు వాళ్ళు టీ ఇవ్వలేదు. నీకు టీ ఇష్టమని వాళ్ళకేమన్నా తెలుసా? నువ్వు ఉండనా? ఆగు అత్త, ముందు టీ, ఆ తర్వాతే పెళ్లి కూతురు ఎంట్రీ. సరే బాబు. ఏం అనుకోమాకండి, మా వాడు కొంచెం అందరినీ కలుపుకుపోతా ఉంటాడు. నువ్వు తిన్నావా? అమ్మాయిని త్వరగా తీసుకురండి. అలాగే అండి. ఇదేంటి మరి చిన్నపిల్ల ఉంది? పోన్లే, ఏదో ఒకటి. తమ్ముడు, టీ ఏంట్రా నీకంటే చండాలంగా పెట్టారు? అవునన్నా, నాకంటే చెండాలంగా పెట్టిరు. బయటకన్నా అత్త, టీ సూపర్ అత్త. అవునండి. అమ్మాయిని ఏమైనా అడుగుతావు బాబు? ఏమడగను, కరువులో ఉన్న నాకు అరువిచ్చేలా దొరికావు. అమ్మాయి చాలు. ఒక్క నిమిషం ఉండన్నా. మీ అందరికి లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా? వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉందో లేదో అడిగినావా అన్నా? ఓరే, ఇప్పుడు ఇన్సూరెన్స్ ఏంట్రా? వద్దురా. మీ అందరికి ఇన్సూరెన్స్లు ఉన్నాయా? ఓరే, ఇక్కడ ఇన్సూరెన్స్ అవి అడగకూడదురా. ఏందన్నాను? నాకేమో ఇన్సూరెన్స్ ఉందా ఉందా అని దొబ్బినవు. వాళ్ళకి అడగవా అన్నాను? నువ్వేం మాట్లాడకన్నా. పెళ్లి చూపులు పాడు చేయకరా, నువ్వు ఉండరా. అదంతా కాదు, నేను మేనేజ్ చేస్తా, నువ్వు సైలెంట్గా ఉండు. తమ్ముడు, నువ్వు కొంచెం చెప్పవా? మీ ఎవ్వరికి ఇన్సూరెన్స్ లేకపోతే మా అన్ని ఇన్సూరెన్స్ చేపిస్తాడు. ఏంది, అర్థమవుతుందా? అదేం లేదండి. అరే ఏం కాదన్నా, నువ్వు ఆగ్గదా అన్నా. నువ్వు అడుగన్నా, నువ్వు అడుగు. మీ అందరికి ఇన్సూరెన్స్ ఉందా అండి? ఏంది, మా అన్ని ఇన్సూరెన్స్ గురించి అడుగుతుంటే అట్లా దిబ్బ ముఖాలు వేసుకొని చూస్తారేంది? చెప్పండి తమ్ముడు. ఒరే తమ్ముడు, అది కాదురా. అది కాదన్నా, అది చూడ బండది. దానికి కొలెస్ట్రాల్ వచ్చి పోతే హూ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ? చెప్పన్నా, చెప్పు. ఇక్కడ ఉంటే అంతే. అగో ఆ పెళ్లి కూతురు చూడు ఎంత పక్క ఉందో. దానికి గాలి వచ్చి కొట్టుకుపోయింది అనుకో, ఏంది పరిస్థితి? అవన్నీ కాదన్నా, నువ్వేం చెప్పినావన్నా? ఇన్సూరెన్స్ ఉంటే ఇది చూడు, ఇన్సూరెన్స్ ఉంటే ఒక లైఫ్ సేవ్ అవుతా అని చెప్పినావా లేదా? ఒరే, అది అక్కడ్రా. అరే అక్కడైతే ఏందన్నా, అంటే కుటుంబం రోడ్ల పడన్నా. నువ్వు ఉండనా? ఏ అన్న మాట్లాడుతుంటే మాట్లాడరేంటి మీరు? దరిద్రం ముఖాలు వేసుకో, మాట్లాడండి. అమ్మాయి, నువ్వు లోపలికి వెళ్ళు.
జాగ్రత్త, బతుకుంటే మళ్ళీ కలుద్దాం. అన్నా అన్నేందన్నా ఇంకా రాలేడు? అన్నకి పెళ్లి సెట్ అయి ఉంటుందిలే. ఆ? అన్నకి పెళ్లి సెట్టా? భారత్ మాత్రం ధూమ్ చెయ్యాల. ఏంటన్నా ఇది? అన్నా ఏమైందన్నా? అలా ఇరికించేసి ఏమైందని అడుగుతావా? అమ్మా తమ్ముడు, నువ్వు నన్ను వదిలేసావు కదూ. అమ్మా సరే గాని అసలు ఏం జరిగిందన్నా? ఏం జరిగిందంటావా? ఆ, పిచ్చ కొట్టుడు కొట్టి అమ్మా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోమన్నారు. అమ్మా సరే అన్న అమ్మా నడుద్దాం పద. నడవన్నా. నడవలేను, మోసుకుపోండి. సరే అమ్మా నీకేమన్నా ఏం చేశాను రా, నన్ను అలా ఇరికించేసావు.